గారు. సార్ సార్ అంటే మీకు ప్రీవియస్ మూవీస్ కూడా ఫస్ట్ 2 మూవీస్ కూడా కొంచెం డైరెక్టర్‌తో ఏదో క్లాష్ ఉంది. చాంబర్ దాకా వెళ్ళింది అన్న ఇన్ఫర్మేషన్. సో, ఇది కూడా థర్డ్ కూడా డైరెక్టర్ గారితోటి క్లాష్. సార్ అయితే చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫస్ట్ మూవీ ఛాంబర్ దాకా వెళ్ళింది కానీ నేను వెళ్ళలేదు సార్. ఫస్ట్ మూవీ ఏమైందంటే యాక్చువల్ ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది. ఒక హీరో యాక్చువల్ నా 2 మూవీస్‌లో మళ్ళీ ఎలిపెట్టాడు. ఆడి పని నేను తర్వాత చెప్తా. ఇప్పుడు అది సందర్భం కాదు. నేను డిస్కస్ కూడా చేస్తా. వాడి టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిది బయట పెడతా. అందరికీ తెలుసు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఆ మూవీలో డైరెక్టర్‌తో నాకు ప్రాబ్లమ్ అంటే ఏం లేదు. అందులో కూడా టీమ్ నాకు 1.6 అని బడ్జెట్ పెట్టి 4.8 పెట్టి ఇచ్చారండి. అది కూడా ఫినిష్ అయ్యి జస్ట్ ఇంకా ఫైనల్గా 1 డే షూటింగ్ ఉన్నప్పుడు ఎడిట్ చూసుకొని ఆర్ఆర్కి పంపించాం. ఆర్ఆర్కి పంపిస్తే 2 hours 24 minutes లాక్ చేసాం. జీవిత గారు టూ కూడా లాంచ్. నాకు ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే. వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చూపించాం. అసలు ఏ ప్రొడ్యూసర్ కూడా ఎడిట్ చూపించాడు. చూపించుకొని ఎడిట్ చేసాం. 221 లాక్ చేసి పంపించాం. పంపిస్తే రదన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, సార్ 204 వచ్చింది సార్ అన్నాడు. 204 ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ని అడిగితే ఎడిటర్ కూడా సార్ నేను అంతనే పంపించాను 21 అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ అసిస్టెంట్ ఎడిటర్ పోయి ఆ మెయిల్ తెచ్చి చూపించమంటే చూపిస్తే 204 ఉంది. ఏంది అని చూస్తే మాకు చెప్పకుండా డైరెక్షన్ టీమ్ వన్ ఆఫ్ ద యాక్టర్ హ్యావ్ ఎడిటెడ్ హీరోయిన్స్ పార్ట్. హీరోయిన్స్ 15 నిమిషాలు లేపేశారు. ఎందుకంటే వాళ్ళ హీరోయిన్ కలవన్నప్పుడు లాస్ట్ వరకు తెలియదు హీరోయిన్ ఎంత ఉందని ఇంకో యాక్టర్కి తెలియదు. సో ఏం చేశారు, డామినేట్ చేస్తుందని లేపేశారు. జీవిత గారు అలా కూతురు అంటే ఇంత లేపిందంటే ఆమె ఊరుకోదు కదా. సో అలా అది ఛాంబర్ దాకా వెళ్ళింది. అట్లా ఎడిటర్ ఎట్లా కంటెంట్ ఎట్లా చేస్తాడో మనం చూసి లాక్ చేసేవారు. కానీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఇదంతా డైరెక్టర్ మీదకి వచ్చింది. ఆ డైరెక్టర్ మళ్ళీ ఆయన తప్పించేశారు. ఈ సినిమా మీకు ప్రెస్ వాళ్ళకి చాలా బాగా తెలుసు, సినిమా రిలీజ్ కాదని తొడలు కొట్టారు. దాన్ని కూడా దానికి నిజంగానే అప్పుడు డైరెక్టర్ రాలేదు, సినిమాకి అది క్లైమాక్స్ అవ్వలేదు, ఇంకా 4 రోజులు షూట్ ఉండే. కానీ మీరు టెక్నాలజీ అంటారు బ్రదర్, ఆ టెక్నాలజీ లేకుండా నేను ఫినిష్ చేసి ఆ సినిమా రిలీజ్ చేశాను. క్లైమాక్స్ అంతా అది సక్సెస్ఫుల్ అయ్యి హిట్ అయింది. క్లైమాక్స్ అది డే టైం చేసింది సార్. అది వేరే సీన్లో తీసి నేను నైట్ మార్చి రిలీజ్ చేశాను. నేను అది ఏ సందర్భంగా చెప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉంది టీంతో అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు ప్రాబ్లం ఉండే అంటే సార్ వాళ్ళ వర్క్ నా ప్రొడ్యూసర్ లాగా నేను డబ్బులు పెట్టగలుగుతాను సార్. ప్రతి సినిమాకి నేను అనుకున్నాను కన్నా ఎక్కువ డబ్బులు పెట్టుకుని రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే నా వల్ల ఎవరు సఫర్ అవ్వద్దని నేను ఈ సినిమాలు 30 years నుంచి సినిమా మేకింగ్ చూస్తున్నా కదా. పైసలు పెట్టుకొని చేస్తే అందరు బాగా చేస్తారు అనుకున్నా. పైసలు పెట్టుకొని చేసుకుంటే 100% అయిపోయింది, 200% అయిపోయింది, 300 పెడితేనే ఉన్నాం. మళ్ళీ దీంట్లో ఇది వెనకాల వెన్నుపోటు తట్టుకోలేను. కరెక్టే కదా. సో అది అట్లా అయింది. సెకండ్ మూవీ అసలు డైరెక్టర్ నేను ఇక్కడే చెప్పాను, స్టేజ్ మీద డైరెక్టర్ గురించి నేను చెప్పాను. మేము అనుకున్న దానికన్నా 10 lakhs తక్కువకి చేసాము. ఈ గోట్ అది ఒక వీక్లో ఓకే చేస్తే అది 3 monthsలో ఫినిష్ అయ్యి మేము టీజర్ గిట్ అని రిలీజ్ చేసినప్పుడు మీరు ఎవరు అడగలేదు, ఎందుకు సార్ ఫస్ట్ తొందరగా రిలీజ్ చేశారు, తొందరగా ఫినిష్ చేశారు, అడగలేదే. చంద్రశేఖర్ గారు, యా. సో అంటే ఒక 2 film ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా. లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్, సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, దట్ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్, అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో. బట్ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా. సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను, ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్. ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్. అందరిది లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది ఆయనతోనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి, రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నాం, ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది, ఇంతకుముందు హాట్‌స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డింట్ డూ దట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్.
ఇఫ్ ఈ కమ్స్ ఇట్స్ ఫైన్, అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. నాకు ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఐఎమ్ కమింగ్ అవుట్. యా నితిన్ ప్రసన్న. హాయ్. సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా, బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ పొసెస్ ద క్యారెక్టర్. బట్ హ్యావ్ యూ గాటన్ అ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్? ఇన్ దిస్ ఫిలిం, నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్. అంటే లైక్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి, లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని. బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐల్ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అవును, ఈ మూవీలో అయితే ఐవ్ గాట్ అ వెరీ సాలిడ్ రోల్ నాకు. యా సో నిన్న డబ్బింగ్లో కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్, అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాజ్ షాక్డ్. ఓకే పర్లేదు, నేను బాగానే చేస్తున్నాను అని అనిపించింది, క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది. చంద్రశేఖర్ గారు, సో యా, చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు, అన్లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్లీ, చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా, నేనైనా బయటకు వచ్చి చెప్పాలా, నాకు చాలా నచ్చింది. బట్ మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హీరో సుధీర్కి మాకు. ఆయన కూడా ఛాంబర్ వాళ్ళు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా. నాకు మరి అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్న ప్రమోట్ చేయాలి కదా, అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా. మీరేమైనా మాట్లాడేమైనా జరిగిందా? నేను అదే చెప్తున్నా, ఈరోజు నేను ఫ్యాన్స్కైనా నేను సారీ చెప్తున్నా. వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారు, ఆయన్నే రిప్లై ఇవ్వాలా. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఛాంబర్లో ఉంది పిటిషన్. ప్లస్ ఇంకోటి మీకు నేనేం దాచుకోవట్లేదు. ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను చెప్తున్నా. బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా. ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు. ఆయన 2-3 జాగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు, ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హావ్ టోల్డ్ అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, మీరు అలా ఆయనను అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు. బట్ నేను చెప్తున్నా ధైర్యంగా, నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ 1% డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్. హీ అండ్ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను. ఆయన ఇంతకుముందు చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకు ఒకటే చెప్తుండే, ఎవరి మీద నేను కంప్లైంట్ చేయలేదు. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే 30 years నేను సినిమా వాళ్ళతో తిరిగాను. నేను అందులో హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు, నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తా నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే. ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి. ఈ జస్ట్ ఏమంటారు మనం ఐ ఫర్గాట్ ద ఎగ్జాక్ట్ కంటెంట్. అదే చెప్తున్నా. అయితే ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం అయినా వరి అవుతున్నా నేను పోయి ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో. ఏం చెప్తున్నా ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ ఇది చేయదు. మీరు హీరోలాగా యూ జస్ట్ గో ప్రాసెస్. మీ ఎనర్జీ లాస్ట్ 20-30% అప్పుడే అవసరం పడుతుంది. సో నేను చెప్పాలంటే అంతమంది 10 చెప్పొచ్చు కంప్లైంట్. బట్ డోంట్ వరీ, ఐఎమ్ పుట్టింగ్ మనీ, దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ. మీరు ఇవి చిన్న వీటికి వరీ కాదు. అది వరీ ఎందుకంటే డిలే అవుతుంది, టైంకి పిలిచి షూట్ చేస్తలేరు, మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్. ఆయన వరీస్ కూడా నా వరీసే అవి కూడా. కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరీ కాదు అని చెప్పా. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్, 30% సినిమా అయినప్పుడు, 20% సినిమా అయినప్పుడు, 30%, 40% చెప్పిన ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది. దేవభారతి గారు.